Enjoy the hostage. Baby! Baby! No! Baby! వాట్? పిచ్చోన పట్టిందా నీకు? నువ్వున్న సిచ్యువేషన్ ఏంటి? నువ్వు చెప్పే మాటలేంటి? ఈ కండిషన్లో దేవిపురం వెళ్తావా? మీరు పిచ్చి అనుకోండి, మరొకటి అనుకోండి, నేను దేవిపురానికి వెళ్ళాలి అంతే. ఎందుకెళ్ళాలి? నాకు నిజం తెలియాలండి. ఏ నిజం? జేజీ మా అమ్మ దాస్తున్న నిజం. వాళ్ళు దేనికి భయపడుతున్నారో, ఎందుకు బాధపడుతున్నారో నాకు తెలియాలి. నీకు నిజంగా పిచ్చి పట్టింది మంగా. వాళ్ళేదో చాదస్తంతో చేస్తుంటే అది పట్టుకో. చాదస్తం కాదండి, ఏదో ఉంది, ఏదో జరగబోతోంది. అది కీడు అని నా మనసు శంకిస్తోంది. దేవిపురం వెళ్ళి ఆ స్వామీజీని అడిగి తెలుసుకుంటే తప్ప నాకు మనశ్శాంతి ఉండదండి. ఆ స్వామీజీ ఏమన్నా దేవుడా? కాలజ్ఞాన? జరగబోయే చెప్తాడా? జరిగేది ఆపుతాడా? పని పాట లేని వాళ్ళు గడ్డాలు మీసాలు పెంచుకొని నోటికొచ్చింది వాగుతుంటే అది నిజమని నమ్మి అడ్డమైన పనులన్నీ చేయడం నా వల్ల కాదు. నేను రాను. మీరు రావక్కర్లేదండి, నేనే వెళ్తాను. ఎలా వెళ్తావు? నువ్వు బెడ్రూమ్లో నుంచి హాల్లోకి రావడానికి ఒప్పుకో. నేను హైదరాబాద్ నుంచి ఆ దేవిపురానికి వెళ్ళడానికి ఎలా ఒప్పుకుంటాను? నువ్వు పైనుంచి మెట్లు దిగి కిందకి రావడానికి అంగీకరించిన నేను అన్ని మెట్లెక్కి గుడెక్కడానికి నేనెలా అంగీకరిస్తాను? అయినా 2-3 days డెలివరీ పెట్టుకుని ఎలా జర్నీ చేస్తావు మంగా? ఏదైనా జరగకూడదు జరిగితే? దేవిపురంలో జరగకూడదు ఏదో జరుగుతుంది. నేను మాట్లాడుతుంది ఆ ఊరు గురించి కాదు, నీ గురించి. నాకేం కాదండి, ఒక్కసారి ఆ ఊరు వెళ్ళొస్తాను. కుదరదు మంగా. నోరు తెరిచి అడుగుతుంటే కాదంటారే? ఎప్పుడైనా ఇలా అడిగానా? చెప్పండి అత్తయ్య. అంతగా అడుగుతుంది కదా నాన్న, పంపించొచ్చు కదా. మీరు కూడా ఏంటి పిన్ని, ఈ పరిస్థితుల్లో తన ఎలా పంపిస్తాను? మంగ బానే ఉంది కదరా, పంపిస్తే ఏమవుతుంది? కడుపుతో ఉన్న వాళ్ళు ఏదడిగినా కాదనకూడదలుడు. కావాలంటే డెలివరీ అయ్యాక వెళ్తుంది, ఇప్పుడు వీలు కాదు. నేను ఇప్పుడే వెళ్ళాలండి. మేడం గారింత అలా అడుగుతున్నారు అంటే ఏదో ఉంది సార్. వెళ్ళి రావడమే కదా, ఏమవుతుందండి? ఆ ఊరిని వెళ్ళిన ప్రతిసారి ఏమైందో నీకు తెలీదా చారి? ఎప్పుడో ఏదో జరిగిందని ప్రతిసారి అదే జరుగుతుందనుకుంటే ఎలా నాన్నా? అయినా నువ్వు ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మవు కదరా. అల్లుడు, మనిషి సంకల్పానికి మించిన శక్తి ఏది లేదు. దైవశక్తి, దుష్టశక్తి రెండూ లేవనే కదా నువ్వు అంటావు. అది వేరు ఇది వేరు. కడుపుతో ఉన్న తను స్టేన్ అవ్వకూడదు. కావాలంటే మీరు కూడా మేడం గారితో వెళ్ళండి సార్, దగ్గరుండి తీసుకురండి. ఒకసారి వెళ్ళాం చాలదా చారి? మళ్ళీ వెళ్ళాలా? ఈ ఒక్కసారికి నా కోసం రండి. ఇప్పుడు వెళ్ళి రాత్రికంతా తిరిగి వచ్చేద్దాం. చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా మంగా? ఈ పరిస్థితుల్లో వెళ్ళడం ప్రమాదం. మీరు నా పక్కనే ఉంటే నాకే ప్రమాదం రాదండి. మీరు నన్ను అర్థం చేసుకుంటే నేను అడిగింది కాదనరు. సరే, ఆ స్వామీజీని ఏమడుగుతావు? ఆ పిచ్చోడేదో వాగుతాడు, అది నువ్వు నమ్ముతావు. మళ్ళీ యాగం అంటాడు, యజ్ఞం అంటాడు. ఏగాలో వచ్చేది ఆగిపోతే అరిష్టం అంటాడు. ఇదంతా అవసరమా చెప్పు? ఇదంతా ఏమీ జరగదు. ఒకే ఒక్కసారి నా కోసం రండి ప్లీజ్. నువ్వు పక్కనే ఉంటావు కదా నాన్న, జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకురా. మేడం గారు ఎందుకు అడుగుతున్నారో ఏమో, తీసుకువెళ్ళండి సార్. ఇదిగో అల్లుడు, నువ్వు మంగని దేవిపురం తీసుకెళ్ళకపోతే నా మీద ఒట్టా. ఎందుకండి మీరు నా స్టిక్కర్ కెస పెడతారు? ఓకే, ఈవినింగ్ కల్లా రిటర్న్ అవ్వాలి. అలాగేనండి, పదండి.
మృత్యు ప్రయాణం మొదలైంది చలమయ్య. ఏమంటున్నారు స్వామి? కన్నపేగు కర్కసత్వంలో మమకారం బందీ అయింది. ఆశాపాశాలు అంతం అవుతున్నాయి. అర్థం కాలేదు స్వామి. సృష్టి చాలా చిత్రమైంది చలమయ్య. మనుషులు కాలగర్భంలో కలిసినంత సులభంగా కాలం ఒడిలో ఒదిగిపోరు. కాలానికే సవాలు విసరాలనుకుంటారు. మంచితనం ఉదయపు నీడలా తగ్గిపోతుంటే స్వార్థం సాయంత్రపు నీడలా పెరిగిపోతుంది. కర్మసాక్షి కూడా నిబిడాశ్చర్యంతో నివ్వెరపోయే కఠిన కఠోరాలు జరుగుతున్నాయి. ఒక పాపం శాపానికి కారణమైంది. ఆ శాపానికి స్వార్థం తోడైంది. అందమైన అబద్ధపు జీవితాన్ని నిష్ఠూరపు నిజం నిప్పై కాల్చబోతోంది. ఇక ఆమె మరణం అనివార్యం. ఏమండి, మన ఊరు వచ్చిందని కడుపులో బిడ్డ కూడా తెలిసిపోయినట్టుంది. సంతోషంతో కాళ్ళు చేతులు ఆడిస్తోంది. ఏం మాట్లాడరేంటండి? ఏం మాట్లాడమంటావు మగ? ఈ ఊరికి రావాలని నీకు ఆసక్తిగా ఉన్నా, బేబీకి హ్యాపీగా ఉన్నా నాకు మాత్రం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదండి? ఎప్పుడు ఈ ఊరికి వచ్చినా ఏదో ఒకటి జరుగుతుంది. ఆప్సెట్గా తిరిగి వెళ్ళడం తప్ప ఆనందంగా ఏ రోజు లేము. మీరు మూఢనమ్మకాలు నమ్మరు కదండి. అయినా ఇది మన సొంత ఊరు. మన ఊళ్ళో మనకేం జరుగుతుందండి? జరిగినవన్నీ ఎందుకు జరిగా తెలీదు. ఎవరైనా కావాలని జరిపిస్తున్నారో తెలీదు. ఈరోజు ఏం జరగబోతుందో తెలీదు. అంత మిస్టరీగా ఉంది. అది తెలుసుకోవడానికే కదండి వెళ్తున్నాం. ఎంతో ధైర్యంగా ఉండే జేజీకి ఆరోగ్యం పాడైంది. మా అమ్మ కూడా బాధపడుతోంది. ఆ గుడి ఏంటో, ఆ గాలి రావటం ఏంటో, ఆ స్వామీజీ బాధ ఏంటో మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా మన బిడ్డ గురించి తెలుసుకోవాలి. ఏ ప్రమాదం జరగదు కదండి? ఏం కాదు కదా? ఏ ఆపద రాదు కదా? డోంట్ వరీ మంగా, నేను నీ పక్కనున్నాను. నన్ను దాటుకొని నీ దగ్గరికి ఏ ప్రమాదం వస్తుందో నేను చూస్తాను.
ఏమండి? కమాన్ మంగా, లిఫ్ట్ చేయి. మంగ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఏమైంది? హలో, మంగా, చెప్పండి వదిన గారు. కల్పన గారు, ఒకసారి ఫోన్ మంగకి ఇవ్వండి. మంగ ఇంట్లో లేదండి. ఇంట్లో లేదా? ఎక్కడికెళ్ళింది? జై మంగ ఇందాక దేవీపురం వెళ్ళారండి. ఎందుకు వెళ్ళారు? అక్కడ స్వామీజీని కలవడానికి. స్వామీజీని కలవడానికా? ఎందుకు వెళ్ళనిచ్చారండి? ఏమైంది వదిన గారు? వాళ్ళు దేవీపురం వెళ్తే అది నేను మీకు తర్వాత కాల్ చేస్తాను. ఆపాలి. మంగని దేవీపురం వెళ్లకుండా ఆపాలి. మంగ స్వామీజీని కలవకూడదు. ఎక్కడికి వెళ్తున్నావు మామ్? మంగ మంగా మా 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 మంగకేమైంది మామ్? దేవీపురం వెళ్తుందా స్వామీజీని కలవడానికి? నేను వెళ్ళి మంగని ఆపాలి. ఆపలేవు మామ్. ఆల్రెడీ వాళ్ళు ఆన్ ది వే. నువ్వు స్టార్ట్ అయ్యేసరికి వాళ్ళు రీచ్ అయిపోతారు. నువ్వు రీచ్ అయ్యేసరికి మంగకు స్వామీజీ శాపం గురించి చెప్పేస్తాడు. షాక్ తో మంగ చచ్చిపోతుంది. బేబీ, డోంట్ షౌట్ మామ్. స్టార్ట్. గో. జై కారులో ఉంది.
జై మంగా 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 అయ్యో మంగా మంగా లే మంగా జై జై మంగా 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 మంగ మంగ చూడు మంగ జై డాక్టర్ మంగ 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 చూడు మంగ మంగ జై జై చూడు అమ్మమ్మ జై మంగళకి ఏమైందమ్మా వాళ్ళు దేవిపురం వెళ్తుంటే కారు యాక్సిడెంట్ అయింది బామ్మగారు దేవిపురానికి వెళ్ళారా వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉంది వదిన గారు? జై తలకి చిన్న గాయమైంది స్పృహలో లేడు మంగ కూడా కాన్షియస్ లో లేదు ట్రీట్మెంట్ జరుగుతుంది అయితే మంగ చావలేదన్నమాట. అప్పుడే చస్తే ఎలా? దానికి శాపం గురించి తెలిసాక కదా చావాలి. వాళ్ళు దేవీపురానికి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? మంగా ఊరు వెళ్ళాలని జైని బతిమాలితే నేనే జైకి సర్ది చెప్పి పంపించాను బామ్మ. బుద్ధుందా నీకు? మంగ అడిగితే పంపిస్తావా? అది దేవీపురానికి. దేవీపురం వెళ్తే ఏమవుతుంది బామ్మ? చచ్చిపోతారే. శాపం గురించి తెలిసి మంగ చనిపోతుంది. మంగ చనిపోతే జై చనిపోతాడు. ఏమన్నారు బామ్మ? శాపం ఏంటి? మంగ చనిపోవడం ఏంటి? నీ సవతి ఎలా చనిపోయిందో నీకు తెలుసా? అది రోడ్డు ప్రమాదంలో చావలేదే, శాపం వల్ల చనిపోయింది. అంత
ఇంతకు ముందు 3 కోడళ్ళు కూడా శాపంతోనే చనిపోయారు. మన వంశంలో ప్రతి తరంలో ప్రథమ కోడలు చనిపోవాలని 4 తరాల నాడే శాపం పెట్టారే. నేను అనుభవిస్తున్న సతీ వియోగాన్ని నువ్వు అనుభవిస్తావు. మీ తరతరాలకు ఈ శోకం వంశాగతమవుగాక. ఇదే నా శాపం. ఈ తరంలో ఆ శాపానికి మంగ బలి కాబోతోంది. 4 రోజులకు మించి మంగ బతకదు. శాపానికి ఆహుత కాబోతుంది.